హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. పాన్ ఇండియా అనే పేరు ఇక మీదట వినిపించకపోవచ్చు. పాన్ వరల్డ్ సినిమా గురించే మాట్లాడుకోవచ్చు. దానికి కారణం దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి మూవీతో సరికొత్త ప్రపంచాన్ని వెండితెర మీద చూపించబోతున్నాడు. తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచం ముందు చాటబోతున్నాడు. తెలుగు సినిమాకు సంక్రాంతి పండగ తర్వాత సమ్మర్ సీజన్ అతిపెద్ద పండుగ. కానీ ఈ ఎండాకాలం సినీ ప్రేక్షకులకు నిరాశపరిచే సినిమాలే వచ్చాయి. టిల్లు స్క్వేర్ లాంటి సినిమా తప్పితే బాక్స్ ఆఫీస్ను ప్రభావితం చేసే సినిమాలు ఏవీ రాలేదు. ఆ లోటును తీర్చడానికి కల్కి రంగంలోకి దిగుతున్నాడు. కల్కి 2898 ఏడీ మూవీ ప్రకటన వచ్చిన రోజు నుంచి సర్ప్రైజ్ లు ఇస్తూనే ఉన్నారు మేకర్స్. భారీగా రూపొందించబోయే ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేలా రూపొందిస్తున్నారు. సరికొత్త ప్రభాస్ ను వెండి తెర మీద చూడబోతున్నారు ఆడియన్స్. ఈయన కటౌట్ కు తగ్గట్లుగా కల్కి పాత్రలో అలరించబోతున్నాడు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ లో ఒకవైపు యాక్షన్ చేస్తూనే మరోవైపు బుజ్జితో కలిసి ఎంటర్టైన్ కూడా చేయబోతున్నాడు రెబల్ స్టార్. బాహుబలి సెకండ్ భాగం 1800 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కల్కి 2898 ఏడీ మూవీతో 2000 కోట్ల క్లబ్ లో చేరటం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే కనిపించబోతోంది. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించాడు. అంతేకాదు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ మూవీలో నటించారు. ఈయన క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్ లో ఉంటుందని టాక్ వస్తోంది. మహాభారతం, స్టార్ వార్స్ రెండింటిని చూస్తూ వింటూ పెరిగిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ రెండు ప్రపంచాలను కలిపే ఓ గొప్ప సినిమా చేయాలనే థాట్ వచ్చిందట. దాంతో కల్కి 2898 ఏడీ సినిమాకు బీజం పడింది. మూవీ స్టోరీ మహాభారతం కాలం నుండి మొదలై 2898 లో పూర్తవుతుందట. ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడూ ఖర్చు పెట్టినంతగా ఈ సినిమాకు ఖర్చు చేశారు. గ్రాఫిక్ వర్క్ కోసం 100 కోట్లు వెచ్చించారు. ఇంటర్నేషనల్ రేంజ్ టెక్నీషియన్స్ మూవీ కోసం వర్క్ చేశారు. అందుకు తగ్గట్టే సినిమా మీద హైప్ పెంచుకుంటూ వస్తున్నారు. మూవీ ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు ఆకట్టుకున్నాయి. కల్కి 2898 ఏడీ మూవీకి 500 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్టు సమాచారం. 2 భాగాలుగా ఈ సినిమా రాబోతుందట. ఈ మూవీలో ప్రభాస్ 3 గెటప్స్ లో కనిపించబోతున్నట్లు టాక్. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ 27వ తారీఖున బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టడానికి రాబోతోంది. కల్కి 2898 ఏడీ కారు ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. బుజ్జి పేరుతో సందడి చేయబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ బుజ్జితో మరింత హైప్ క్రియేట్ చేశారు. అంతేకాదు గ్రాండ్ గా ఈవెంట్ చేసి బుజ్జిని పరిచయం చేశారు. కల్కి సినిమా కోసం ఏకంగా ఒక భారీ వెహికల్ ను తయారు చేసిన నాగ్ అశ్విన్ వరల్డ్ వైడ్ గా ఈ కారును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అలా కల్కిని వరల్డ్ ఫిల్మ్ లవర్స్ కు దగ్గర చేయాలని చూస్తున్నాడు. నాగ చైతన్య లాంటి స్టార్ కూడా బుజ్జి మీద మనసు పడి ఈ కారును నడిపాడు. గ్రాండ్ గా ఈవెంట్ చేసి ఈ బుజ్జిని పరిచయం చేశారు. చెన్నై రోడ్ల మీద ఈ బుజ్జి పరుగులు పెట్టింది. ఈ కారు కోసం ఏకంగా 6 కోట్లకు పైగా ఖర్చు చేశారట. ఎలక్ట్రిక్ కార్ అయిన బుజ్జి 40 kms అని మేకర్స్ చెబుతున్నారు. 6.5 టన్నుల బరువుతో కూడా ఈ కారు వేగంగా పరిగెత్తగలదు. 3 టైర్లతో తయారైన ఈ భారీ వెహికల్ ఆకట్టుకుంటోంది. ఫ్యూచర్ లో కారు ఎలా ఉండబోతోందో చూపించడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంజనీరింగ్ పుస్తకాలు చదివాడట. 100 స్కెచ్లు వేయించాడట. అంతేకాదు ఈ బుజ్జికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. కల్కి ప్రయాణించడానికే కాదు, ఆయన ఎమోషన్స్ కూడా పంచుకుంటుంది. మాట్లాడుతూ సలహాలు ఇస్తుంది. అవసరమైతే గొడవకు కూడా దిగుతుంది. కల్కి గ్లిమ్స్ ను శాన్ డియేగో కామిక్ కాన్ వేడుకలో విడుదల చేసిన మ్యాటర్ తెలిసిందే. అయితే మూవీ థియేటర్స్ లో విడుదల అవుతుంది, తర్వాత ఓటీటీలోకి వస్తుంది. కానీ ఈ మూవీ ఓటీటీలోకే తీసుకొచ్చారు. అయితే కల్కి మూవీని కాదు, ప్రమోషన్స్ లో భాగంగా యానిమేషన్ వీడియోతో ఆకట్టుకున్నారు. బుజ్జి అండ్ భైరవ పేరుతో యానిమేషన్ వెబ్ సిరీస్ రూపొందించి ఓటీటీలో విడుదల చేశారు. రీసెంట్ గా బుజ్జి అండ్ భైరవ వీడియో ఓటీటీలో విడుదలైంది. వీరిద్దరి మధ్య బంధం ఎలా ఉంటుందో ఈ యానిమేషన్ వీడియోలో చూపించారు. బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ వీడియో ఆకట్టుకుంది. పిల్లలు అమితంగా ఇష్టపడేలా దీన్ని రూపొందించారు. అలాగే భైరవ రూమ్మేట్ గా బ్రహ్మానందం కనిపించడం విశేషం. భారతీయ సినీ చరిత్రలో ఇలా ఒక సినిమాను ప్రమోట్ చేయటం ఇదే మొదటిసారి. సోషల్ మీడియాలో విడుదలయ్యే పాటలు సినిమాకు హైప్ తీసుకొస్తాయి. అయితే కల్కి మూవీలో ఒక్క సాంగ్ మాత్రమే ఉందట. అది కూడా
మాంటేజ్ సాంగ్ లో చిత్రీకరించారట. దాంతో సినిమా ప్రమోషన్స్ కోసం బుజ్జి మీద ఫోకస్ చేసినట్టు ఉన్నారు మేకర్స్. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మీద మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీతో సరికొత్త ప్రపంచాన్ని వెండితెర మీద నాగ్ అశ్విన్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ మల్టీ స్టారర్ గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. లోకనాయకుడు కమల్ హాసన్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. సినిమా క్లైమాక్స్ లో ఈయన క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుందట. సెకండ్ భాగం కమల్ పాత్రే ప్రధానంగా ఉంటుందట. ఇక కల్కి కోసం ఎదురు చూసే అశ్వత్థామగా అమితాబ్ కూడా ఆకట్టుకోబోతున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తో పాటు దీపికా పదుకునే క్యారెక్టర్ కూడా సినిమాలో ప్రధాన పాత్రగా సాగుతుంది. ఇక ఈ మూవీలో మరికొందరు స్టార్స్ కూడా గెస్ట్ రోల్స్ లో సర్ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్ లాంటి వారు కనిపించబోతున్నట్లు సమాచారం. అన్ని హంగులతో భారీ మల్టీ స్టారర్ గా రాబోతున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా? నిర్మాత అశ్విని దత్ సినిమాకు ఇంత ఖర్చు చేయడానికి కారణమేంటి? నాగ్ అశ్విన్ విజన్ మీద అంత నమ్మకం ఏంటి? వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి మూవీ రూపొందింది. బయోగ్రాఫికల్ డ్రామా సబ్జెక్ట్ తో రూపొందిన ఈ మూవీ టాలీవుడ్ క్లాసిక్ లో ఒకటిగా నిలిచింది. మహానటితో వండర్ క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్ తర్వాత కల్కితో మరింత గొప్ప సినిమాతో రాబోతున్నాడు. ఇది వాటి స్పెషల్ ఎడిషన్. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.